హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ అండి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో మెయిన్గా డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ ఏ రకంగా సఫర్ అవుతున్నారు, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నారు, ఇంతకుముందు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు కొత్తగా వస్తుందనేది వాళ్ళు తెలుసుకుందాం. సో అంతకుముందు చూసుకుంటే కనుక అంటే బిఫోర్ ఒక 10 years బిఫోర్ కానీ 20 years బిఫోర్ కానీ ఈ సర్కంసిషన్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అంటే సుంతి ఆపరేషన్ అంటారు కదా, ఈ సుంతి ఆపరేషన్ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. సో ఓపెన్ సర్జరీలో కొంచెం ఏంటంటే స్కిన్ కట్ చేసి కుట్లు వేయడము, బెడ్ రెస్ట్ ఉండడము, పథ్యం ఉండడము, తర్వాత కుట్ల మీద డ్రెస్సింగ్ చేసుకోవడము, ఓసారి కుట్లు విడిపోకపోతే మళ్ళీ కుట్లు తీయడం, ఇట్లాంటివన్నీ ఉండేటివి. దీంతో కొంచెం చాలా మంది భయపడి హెజిటేట్ చేసేవాళ్ళు. మామూలుగా యూజువల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఆ అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెప్యూషల్ స్కిన్ అని, ఫోర్ స్కిన్ అంటుంటాం. ఆ స్కిన్ ఏమవుతుందంటే టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయి మన వెనికి లాగే కొద్దిగా క్రాక్స్ ఫామ్ కావడము, తెల్లటి జిగురు లాంటి పదార్థం రావడం కావచ్చు, లేకపోతే ఒక రకమైన రెడ్డిష్ కలర్లోకి వైటిష్ కలర్లోకి మారిపోవడము, థిక్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో చాలా మంది ఏంటంటే దీన్ని హెజిటేట్ చేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీన్ని హైడ్ చేసేసుకొని అలాగే కంటిన్యూగా ఉంచుకొని ఎప్పుడో ఒకసారి క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడున్న జనరేషన్ స్టేప్లర్స్ ఏవైతే వచ్చినాయో, కొత్త మెథడ్స్ ఏవైతే వచ్చినాయో, ఇప్పుడు ఓపెన్ టెక్నిక్ అనేది లేదు. ఇప్పుడు మనం కంప్లీట్ స్టేప్లర్ టెక్నాలజీ అనేది వాడుతున్నాం. ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో 3 రకాల స్టేప్లర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకే సెంటర్లో కానీ ఇండియాలో ఇంకెక్కడ కానీ అవైలబుల్ లేని గోల్డ్ అండ్ బ్లాక్ స్టేప్లర్స్ ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ డయాబెటీస్లో ఏమవుతుందంటే ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మము ఈ రకంగా ఉంటుంది కదా, పైన చర్మము కింద చర్మం ఏమో అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో యూరిన్ పోసుకున్నప్పుడల్లా యూరిన్లో ఉన్న షుగర్స్ అన్ని అటాచ్ అయిపోయి దీనివల్ల ఈ చర్మం అనేది థిక్గా అయిపోతుంది అన్నట్టు, మందంగా తయారైపోతుంది. ఇట్లా మందంగా తయారు కావడం వల్ల ఇంతకుముందు లూజ్గా ఉండేది వాళ్ళకి. ఇంతకుముందు పేషెంట్స్ని అడిగితే కనుక మాకు 1 year 2 years అంటే బిఫోర్ డయాబెటీస్ షుగర్ వచ్చినప్పుడు ఈజీగా స్కిన్ మూవ్ అయ్యేది, అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ సడన్గా డయాబెటీస్ అటాక్ కాగానే ఇట్లా ఈ రకంగా మారిపోయింది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నా దగ్గరకు వచ్చే 100 పేషెంట్స్లో 90 పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్సే ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలియదు, షుగర్ ఉందని తెలియదు. ఈ రకంగా స్కిన్ ఈ రకంగా మారిన తర్వాత నా వీడియో చూసిన వల్ల కావచ్చు, లేకుంటే మిగతా డాక్టర్స్ చెప్పడం వల్ల కావచ్చు, వాళ్ళు అప్పుడు డయాబెటీస్ టెస్ట్ చేయించుకుంటారు. చూస్తే అప్పుడు డయాబెటీస్ ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చిన మగవారిలో చూసుకుంటే కనుక ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుంది అంటే ఈ అంగం యొక్క ముందున్న చర్మము థిక్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే కంటిన్యూస్గా షుగర్స్ రిలీజ్ కావడం వల్ల యూరిన్లో ఆ షుగర్స్ అన్ని ఇక్కడ అటాచ్ అయిపోయి మొత్తం టైట్ అయిపోతుంది. సో ముందు వెడల్పున్న స్కిన్ కాస్త క్రాక్స్ రావడం వల్ల స్లోగా చర్మం అనేది దగ్గరికి అయిపోయి మూసుకుపోతూ ఉంటుంది. వాళ్ళకి వెనక్కి రాదు, వెనక్కి చేస్తే క్రాక్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. ఓసారి మీరు కనుక కరెక్ట్గా గమనిస్తే కనుక అంతకుముందు బెటర్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన తర్వాత లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ అనేది తగ్గుతుంది. ప్లస్ ఆ స్కిన్ థిక్ అయిపోయి మందంగా తయారైపోయి ఆ పెయిన్ ఉండడం వల్ల బ్రెయిన్లో అనుకోకుండానే వాళ్ళకి తెలియకుండానే ఎరెక్టల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పెయిన్ వచ్చే వరకు వాళ్ళకి ఎరెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు థిక్ అయిపోయిన స్కిన్ ఏదైతే ఉందో మనకు మందులతో తగ్గదు. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. మనం మందులు వాడినా వాడకపోయినా తగ్గుతుంది, కానీ తగ్గినప్పుడల్లా చర్మం దగ్గరికి అయిపోతుంది అండ్ రిపీటెడ్గా మళ్ళీ వస్తుంది. ఒక 15 రోజులు 1 month బాగుంటుంది, మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీన్ని రికరెంట్ బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ని వదిలేసినాం అనుకోండి, ఈ చర్మం అంతా వెళ్ళి కింద అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. దీని మీద కూడా ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్నే బెలనోపాస్థైటిస్ అంటారు. సో దీనికి ఏకైక సొల్యూషన్ ఏంటి అంటే సర్జికల్ సొల్యూషన్. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసేది కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇందులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చర్మాన్ని తీసేసేస్తాం, పర్మనెంట్గా తీసేస్తాం. సో తీసిన వల్ల ఈ చర్మం అనేది ఇట్లా వెనక్కి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు పిన్స్ అనేవి పడతాయి. సో ఇది బై డిఫాల్ట్ మనకు ఓపెన్గానే ఉంటుంది అన్నట్టు. అంటే మామూలుగా ముస్లిమ్స్ చేయించుకుంటుంటారు కదా, వాళ్ళలో ఉన్నట్టుగా అది ఓపెన్గానే ఉంటుంది. ఓపెన్గా ఉండడం వల్ల దాని మీద స్కిన్ అనేది రాదు కాబట్టి ఇట్లాంటి బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ అని వచ్చే అవకాశాలు జీవితాంతం ఉండదు. సో మళ్ళీ ఇక్కడ అందరు చాలా మంది డౌట్లు ఏంటంటే స్కిన్ తీసేసాక మళ్ళీ 1 month తర్వాత 1 year తర్వాత స్కిన్ పెరుగుతుందని అనుకుంటుంటారు. బట్ అక్కడ స్కిన్ ఎప్పటికీ పెరగదు. సో ఇది ఒకసారి పర్మనెంట్గా తీసేస్తే లైఫ్ లాంగ్ దీంతో ఈ బెలనైటిస్తో కానీ లేకపోతే షుగర్ వలన వచ్చే ఈ సిమ్టమ్స్ కానీ ఇవి రావు ఫ్యూచర్లో. సో ఇది తీసేస్తాము. ఇక్కడ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ ఒక 10 to 12 daysలో ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటాయి. జస్ట్ అంగస్తమన కాకుండా చూసుకోవాలి ఒక 10-15 రోజులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కలవకూడదు, నో ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ 1 month వరకైనా. అండ్ దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ స్టేప్లర్ వాడడం వల్ల ఇది జస్ట్ 5 minutes ప్రొసీజరు, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. పేషెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇట్లా బెలనైటిస్ నేను అందుకే చెప్తుంటాను ప్రతి వీడియోలో, అంగంలో యొక్క ముందరున్న చర్మం కనుక
థిక్ అయిపోయి కనుక క్రాక్స్ ఫామ్ అయిందంటే ఇమీడియట్గా మీరు షుగర్ టెస్ట్ చేయించుకుంటే మీకు 100% షుగర్ ఉన్నట్టు, షుగర్ ఉంటే టెస్ట్లు చేయించుకున్నాక షుగర్ ఉంటే దానికి సరిపడిన మందులు కూడా వాడాల్సి వస్తుంది. అండ్ ఈ షుగర్ ఎప్పుడైతే అటాక్ అయ్యిందో ఫస్ట్ మీ మైండ్లోకి రావాల్సింది సర్కంసిషన్ సర్జరీ. ఎందుకు అంటే అది మళ్ళీ బెల్నెటిక్స్కి లోనైపోయి అతుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా మనం చర్మం తీయించేసుకుంటే కనుక ఎటువంటి క్యాన్సర్స్ కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. సో ఎవరికైనా బెల్నైటిస్ కానీ, బెల్నోపాస్థైటిస్ కానీ, లేకుంటే అంగం యొక్క ముందరున్న చర్మం ఇష్యూస్ కానీ, లేకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.